ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనములు. ఈరోజు మన జీవితాన్ని మార్చే దేవుని వాగ్దానాన్ని మనసులో నిలుపుకుందాం. ఈరోజు మనం 1 పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాల నుండి దేవుని యొక్క గొప్ప ప్రేమను గురించి తెలుసుకోబోతున్నాం. 1 పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాల వాక్యం ఇలా ఉంది: ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరం గల బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఈ వాక్యం మన హృదయాలకు శాంతినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మన కష్టాలను చూస్తున్నాడు. మనం ఎలాంటి భారం వేసినా ఆయన మోయడానికి సిద్ధముగా ఉన్నాడు. మన బాధలను, మన ఆశలను ఆయన చేతికి అప్పగించమని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కానీ అదే సమయంలో సాతాను మనల్ని చెడ్డదారి పట్టించాలనే ఆకాంక్షతో తిరుగుచున్నాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగానూ ఉండాలి. దీనికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ పౌలే. అపోస్తులైన పౌలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. ఆయన కొట్టబడ్డాడు, బంధించబడ్డాడు, కొట్టివేయబడ్డాడు. ఆయనను ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని దేవునికి పూర్తిగా అప్పగించాడు. అలాగే మీరు కూడా ఇప్పుడు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఆరోగ్య సమస్య, ఉద్యోగ భయం, కుటుంబ కలహాలు, ఒంటరితనం. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఇవన్నీ నా మీద వేయండి అని. నీ బాధలను, నీ భయాలను నా చేతికి అప్పగించండి అని ఆయన చెప్తున్నాడు. మీరు ఒంటరిగా లేరు అని. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కూడా. ఎందుకంటే సాతాను ఎప్పుడెప్పుడు మనలోనికి ప్రవేశించాలని చూస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని మన గుండెల్లో నిలిపితే మనము సాతాను చేతి నుండి బయటపడతాం. ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యము చదవండి, ఆత్మీయంగా అప్రమత్తంగా ఉండండి. మనల్ని ఆయనే చూసుకుంటాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మా జీవితాల్లోని భయాలను, బాధలను, ఆశలను నీ మీద మోపుచున్నాము. మీరే మమ్మల్ని కాపాడండి. పౌలు వంటి విశ్వాసాన్ని మాలో ఏర్పరచుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ వాక్యం మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.